రైట్స్ 2025 విభాగం డిసెంబర్ 8-9 తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ పనులను మరోసారి పరిశీలించారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి. రోడ్డు విస్తరణ మరమ్మతులను అశాంతం కలియదిరిగారు. అనంతరం మేర్ ఖాన్ పేటలో 100 ఎకరాల్లో జరుగుతున్న పగోడాలో విద్యుత్ అలంకరణ పనులను కేఈఆర్ చూశారు. ఫ్యూచర్ సిటీకి మణిహారంగా నిలవనున్న గ్లోబల్ సమ్మిట్ పనులు వేగవంతం చేసేలా అన్ని శాఖల మధ్య సమన్వయం, అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కిచెన్న సూచించారు. వచ్చే అతిథుల హెలిప్యాడ్ లో వాష్రూమ్స్, పార్కింగ్ స్థలాలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను లక్ష్మారెడ్డి కిచెన్న కోరారు. 330 ఫీట్ల రోడ్డు సహా మెట్రో, అమరావతి, బెంగళూరు, ఓడరేవు, హైస్పీడ్ రైలు, విమానాలు కనెక్టివిటీని ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తే గొప్ప మహానగరంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉన్న గొప్ప వ్యక్తులు, ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారని, అందువల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సదస్సు జరిగేటప్పుడు ఫ్యూచర్ సిటీకి రావద్దని మరోసారి స్పష్టం చేశారు కేఈఆర్. మహేశ్వరం మహానగరం కానుంది. మహేశ్వరానికే ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళనందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది. భారతదేశంలో అన్ని రంగాలలో ఉన్న నంబర్ 1లందరినీ ఇక్కడికి తీసుకురావాలని, ప్రపంచంలో కూడా అన్ని రంగాల వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలని, ఇది ఒక మహానగరంగా మారనుంది. ఇక్కడ అన్ని వసతులు ఉండనున్నాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నిటికంటే బెటర్గా ఇక్కడ క్రియేట్ చేయాలని, ఇక్కడి నుండి సెపరేట్ రోడ్డు ఓడరేవు వరకు, తర్వాత సెపరేట్ రోడ్డు అమరావతి వరకు, మద్రాస్ వరకు, సెపరేట్ రోడ్డు ఇక్కడి నుండి బెంగళూరు వరకు, అదే విధంగా హై స్పీడ్ ట్రైన్లు అంటే 300 కిలోమీటర్ల స్పీడ్తో పోయే ట్రైన్లు ఇక్కడి నుండి బెంగళూరుకు ఒకటి, ఇక్కడి నుండి అమరావతి మరియు మద్రాస్ వరకు, రోడ్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ, తర్వాత ఇక్కడ తయారు చేసేటి అన్ని ప్రపంచ వివిధ దేశాలకు పంపించడానికి డైరెక్ట్ రోడ్డు పోర్ట్ వరకు పోయి పోర్ట్లో షిప్పింగ్ చేసుకోవటానికి కూడా